బజార్ దాకా వేస్తే ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది అన్న. ఇంట్లో మొత్తం బోర్ కొడుతాను, బయటికి వేస్తా అన్న. ఆగన్నా ఎటు పోతానన్నా? పొద్దుగాల తయారైపోయింది వెళ్ళావు. మార్కెట్కి పోతానన్న, బోర్ కొడతాను ఇంట్లో కూర్చొని ఇంతసేపు అని కూర్చుంటాము. ఇంత పొద్దున ఉండేది 14 రోజులు అవుతాను కూర్చొని. బజార్ పోతాను కానీ ఇయర్ మరి పొల్లు కొడతాను అక్కడ పోలీసు వాళ్ళు. ఏం కాదన్న, మనోడే ఉన్నాడు, మీసాల మదన ఉన్నాడు, ఏమన్నాడు మనం ఏం లేదన్న. అన్నది అడిగింది అనుకో, ఒకటే మాట చెప్పాలి. నువ్వు కిరాణా దుకాణం పోతాను, కూరగాయలు, కానీ ఇద్దరం ఒక మాట ఉండాలి. ఈ మాట కరెక్ట్, మంచిగా ఉన్నది. కూడా బజారు పోతాను, కూరగాయలు తీసుకురండి. ఇంటికి ఒక్కరే బయటకు పోవాలని చెప్తే మళ్ళీ ఇద్దరు ఎందుకు వెళ్ళిండ్రు రాబాయ్ బయటకు? సార్ ఇంట్లో పరిచయం చేస్తాను సార్, కూరగాయలు అయిపోయినాయి. నీకేంది తోకనా? నువ్వేకి వెళ్ళినావు రాబాయ్? పప్పు ఇంట్లో వారం నుంచి ఏం లేవు సార్. అయితే ఇక్కడ మా భార్య తిడుతాను, ఇక పప్పులు గిప్పులు తెమ్మన్నది. అయితే ఇక కిరాణా సామాన్ తెచ్చానని పోతాను సార్. అచ్చా, నువ్వు కిరాణా సామాన్, నువ్వు కూరగాయలు సంచి ఎదురా మరి కూరగాయలు తెస్తాందుకు? సంచి మర్చిపోయి కూరగాయలు పోతాను. అరే మీరు ప్రతి ఒక్కడొక్కడు కూరగాయలు అనేవాడు, కిరాణా సామాన్ అనేవాడు, దవాఖానా అని ఎందుకు రాబాయ్ సూతకు మాట్లాడు. నిజంగా మీరు కూరగాయలు నువ్వు కిరాణా పోతానా? కిరాణా పోతాను సార్. పైసలు చూపెట్టండి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? పర్సు మర్చిపోయినా సార్. పర్సు మర్చిపోయి నువ్వు కూరగాయలు పోతాను, నన్ను నమ్ము అంటావు. నీ దగ్గర పైసలు చూపెట్ట. 20 రూపాయలు. 20 రూపాయల నీకు పప్పు వస్తుంది, ఉప్పు వస్తుంది, కారం వస్తుంది, చింతపండు వస్తుంది, నూనె వస్తుంది. నన్ను నమ్ము అంటారు. నువ్వు ఇచ్చారు ఇట్లా సార్. సార్ నేను నిజంగా కూరగాయలు పోతాను. కూరగాయలు కూడా సంచి రిటైర్మెంట్ వయసులో నన్ను అటు ఇటు ఉరికియకుండా మీతో ఉరకలేదు నేను. దగ్గర రారా, నువ్వు ఎక్కడికపోతుంది దగ్గర ఇట్లా. జేబులా కొత్త రూపాయి లేదు, చేతుల సంచి లేదు. కూరగాయల కానీ కిరాణా షాప్ అని అబద్ధాలు చెప్పి రోడ్ల పోటీ గంటలు తిరుగుతారు. అరే అక్కడ ప్రపంచం అంతా కరోనా వచ్చి వస్తుంది, ఇళ్ళ పడి చావులని గవర్నమెంట్ గంట చక్కగా చెప్పినాక కూడా మీకు బుద్ధి రే నేను ఇప్పుడు కొట్టినానరా మీకు. మరి కొట్టక ముందే మీ అమ్మని వేసాలు ఏం యాక్సిడెంట్ రా ఇది? నీ మనసుకు నువ్వు చిరంజీవి అనుకుంటాను, నువ్వు జేడి చక్రవర్తి అనుకుంటాను. నేను ఇంకా కొట్టనే లేదు, కొట్టినట్ట ఆ 7 ముఖం మీద సకాలి చేతుంది వేసాలు ఏమో ఇప్పుడు చూడాడు. ఒక్క దెబ్బ కొట్టేసరికి వీడియో తీస్తాను, మమ్మల్ని బదనాం చేస్తాను. ఇంకోసారి వస్తారా? అరే ఇంట్లో వాడు ఉంటాను, మీకు గంట కట్టమవుతుందా రా? నాడు బడిది బడి బడిది తిప్పు. నడు ఇంకోసారి బయటికి వచ్చింది అనుకో, నడు ఇంకోసారి బయటకు వచ్చింది అనుకో. నమస్తే సార్, ఆటో घर से परसों से मुंडा నుండి పరేషాన్ అవుతాను సార్. ఇలా నొప్పి లేతాను సార్, హాస్పిటల్ పోదామని వెళ్ళినా సార్. అంతే గుండె నొప్పి, ఇంట్లో నొప్పి సార్. గుండె నొప్పి మరి ఎట్లా నొప్పి అర్థమవుతుంది. ఇట్లా పడితే నొప్పి వేస్తాను సార్. వెనక 2 దెబ్బలు గట్టిగా కొట్టింది అనుకో, దెబ్బకు నీ గుండె నొప్పి పోతుంది. అరే ప్రతి ఒక్కడు ఏదో ఒక బహానా పెట్టుకొని ఇట్లా రోడ్డు మీద వచ్చేసుడేనా మీరు? మీకేం పని పాట లేదా? అరే ఎంత కని చెప్పుడా మీకు? కొడదామంటేనేమో పాపం అనిపిస్తుంది. అరే మీకు తెలియదు ఆటో బయట తీయద్దని? ఆటో బంద్ ఉన్నాయని తెలియదా? మరి ఎందుకు తీసినవా నువ్వు? నొప్పి నీ కారు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళినా అనుకో బిడ్డ, నీ గుండె నొప్పి గుండు నొప్పి రెండు తీస్తా నేను చెప్తానా. ఇక రాను సార్, ఇంకోసారి రాను సార్. మళ్ళీ రోడ్డు మీద రాను సార్. నడు ఆటోది అజయ్ ఎటు వచ్చిన అంటే మక్కగారం చేసింది 3 రోజులు ఇంటికి వస్తలేవాడు. అరే అవో అజయ్ ఏం చేయాలి, పరేషాన్ పాడుగాను. 3 రోజులై నాకు ఇక్కడ డ్యూటీ వేసిండ్లు. అది ఇక కరోనా వచ్చింది, బయట తిరుగుకోండి అంటే ఆడోడు ఈడోడు ఆడేడు దూరం పైన్లు పానం తింటాను. 5 నిమిషాలు కూర్చుందామంటే కూర్చొని ఇస్తలేరు, మస్తు పరేషాన్ చేసి ఇచ్చి పెడతాను. సరే నువ్వు నేను తిన్నాక నేను ఇంటికి టిఫిన్ పట్టుకొస్తా, ఆంటీకి చెప్పు మంచిగానే ఉన్నాడు అంకుల్ అని చెప్పేసి. పో నువ్వు.
అయితే ఇంటిది ఇప్పుడు దొరికిన తిండి రోజు హోటల్ తిని తిని పరేషాన్ అవుతుంది ఏనా ఏమో ఫోన్ రావట్లేదు. అరే ఇక్కడ అన్నం తిందామంటే ఏదో ఒక ఫోన్. బాప్రే. హలో సార్, సార్ గాంధీనగర్ చౌరస్తానా సార్? అట్లా సార్ చెట్లనా సార్? ఇప్పుడే పోతా సార్, 2 నిమిషాలు సార్. సార్ తప్పకుండా సార్. సార్ దేని జీవితం ఇంత బుక్కడు కడుపు నిండి అన్నం తిందామంటే ఛాన్స్ లేదు. ఇక ఇంటి తిండి తినే భాగ్యం మాకు లేదు కానీ వాపస్ తీసుకోవో. పోంగ ఎవరన్నా ఆకలితో ఉంటే ఇచ్చుకుంటావో గరీబోళ్ళకు. మూత పెట్టేసి పట్టుకోవో. ఏం తింటాం అజయ్? ఇగో మా గోస చూడు, ఏం గోస ఇది మాది. రాత్రి పగలు మేమేమో కష్టపడి డ్యూటీ చేస్తా అంటే అగో ఆడోడు ఈడోడు ఓడు అట్టిగానే కూరగాయలని వెళ్తాడు, ఓడేమో హాస్పిటల్ అని వెళ్తాడు, ఓడు ఏందో చెప్తాడు. అగో అక్కడ గాళ్ళ మోడదో కూరగాయలు పాడుగానే ఓడో పత్తాలు ఆడుతాడు అట్లా. ఇప్పుడు అక్కడ కురకాలి ఫోన్ వచ్చింది. ఒక్కడు ఇని చెత్తలేడు. అరే మీకోసమే చెప్తాను రా అయ్యా, ఇదైతే చావండి. మేము ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి. పుసుక్కని ఇవ్వడన్నా కరోనా వైరస్ ఉన్నాడు మీకు టచ్ చేయండి అనుకో, మీ ముందర తుమ్ముడో దగ్గుడో చేసిండి అనుకో, అరే మీరు చస్తారు, మీ ఇంట్లో చస్తారు, మీ పోరాళ్ళు చస్తారు, మీ పక్కింటి వాళ్ళు చస్తారు, వాడ ఊరుతో దేశం పోతుంది రా అయ్యా. ఇంట్లో వాడు ఉండురా నాయన, మీకు దండం పెట్టి చెప్తాను రా నాయన, మీకు ఒక దండం పెట్టి చెప్తానా. ఇగో ఒక పోలీసుగా ఈయన దండం పెట్టి చెప్తానా, దయచేసి రోడ్ల మీద రాకొండి, రోడ్ల మీద తిరగకొండి. ఎవరింట్లో ఒక్క 15 రోజులు ఒక్క పట్టుండి ఈ కరోనా పోయేదాకా. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తిరుగురు. ఇగో మీ అందరికి దండమే. ఓ పెద్ద మనిషి, ఇగో నీకో దండం, ఇగో నీకో దండమే. ఇండ్లలో ఉండులే, ప్రభుత్వానికి సహకరించులే, మా డిపార్ట్మెంట్కు సహకరి.